మరి ఎలా తెలుస్తుంది అంటే ఒక సిరా చుక్క అక్షరం దాల్చినప్పుడు, ఆ అక్షరం చదివినప్పుడు ప్రపంచాన్ని మొత్తం గమనించవచ్చు, తెలుసుకోవచ్చు. మనం నేరుగా పోయి ప్రత్యక్షంగా చూడకుండా కూడా అక్షరం ద్వారా మనం పుస్తకాల రూపంలో, సాహిత్యం రూపంలో కావచ్చు ప్రపంచాన్ని మొత్తం పరిచయం చేసుకోవచ్చు ఇక్కడుండి కూడా. మనం ఉదాహరణకు ఇప్పుడున్న పిల్లలలో గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్షరం దాలిస్తేనే మాత్రమే మనకు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి తప్ప అక్షరం లేదు మాత్రము కనబడవు. అవి నిజంగా నిక్కసంగా చెప్పినటువంటి గొప్ప మహనీయుడు కాళోజీ నారాయణ బిడ్డ చెప్పనుకున్నాను. ఇంకో మాట అంటున్నాడు, గొప్ప మాట, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు. ఇక్కడ అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అంటే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో, ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో, ఎక్కడైతే నియంతృత్వ పాలన, ఎక్కడైతే బానిసత్వంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మమేకమై అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడని నిక్కసంగా చెప్పినటువంటి, అక్కడ నిజాం పరిపాలనలో నిజాములతో ఫైట్ చేసి నిక్కసంగా చెప్పినటువంటి గొప్ప ధీరుడు నారాయణరావు.